35 అధ్యాయాలలో యోబు మరియు అతని స్నేహితులు వాదోపవాదాలు ఉంటాయి. యోబు గ్రంథంలో ఈ 35 అధ్యాయాలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకనగా అపవాది యోబు స్నేహితులతో ఎంతో భక్తిపరుల మాటలలాగా మాట్లాడిస్తుంది. వీరితో పాటు ఏలీహుతో కూడా యోబు వాదోపవాదం చేయడం యోబు 27వ అధ్యాయం మరియు 32వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ 35 అధ్యాయములు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, యోబు గ్రంథం మొత్తం 42 అధ్యాయములు ఉండగా 35 అధ్యాయములు యోబు మరియు అతని స్నేహితుల వాదోపవాదాలు మాత్రమే ఉంటాయి. వాటిని బట్టి అపవాది మనల్ని ఎంత మాయపరుస్తాడు అనే దాని గురించి మనం ఇందులో చూసుకోవచ్చు. చివరికి వారందరి మాటల ద్వారా యోబు విసిగెత్తి దేవుణ్ణి ప్రశ్నించడం